హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తున్నారో వారికి ఒక మంచి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదే రకంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అదే రకంగా సెక్షన్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులతోటి మనకి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల అవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటి చూసినట్లయితే కనుక 15th July 2025 కండక్ట్ చేస్తున్నట్లుగా, అంటే నెక్స్ట్ మంత్ 15th అంటే మరొక 1 monthలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నట్లుగా ఏపీపీఎస్సీ తెలపడం జరిగిందనమాట అండి. దానికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి మనం చూసుకున్నట్లయితే కనుక దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక 700 పైచిలకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది మనకి జరుగుతుందన్నమాట అండి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్, ఏ సిలబస్ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఈ జూలై 15 తర్వాత రాసేటువంటి ఏదైతే ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో దీనికి తాజాగా పరీక్ష సిలబస్ అనేటువంటిది కూడా రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అనేటువంటిది, అదే రకంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే వస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అదే రకంగా సిలబస్ అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే కనుక ఆ సిలబస్ అండ్ స్కీమ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ FBO, అదే రకంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, అలాగే ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించినటువంటి దాన్ని చూసుకున్నట్లయితే కనుక స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ చూసినట్లయితే కనుక ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది జరుగుతుంది అనమాట అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 2 సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట అండి. 2 గ్రూప్స్ ఉంటుంది. ఒక్కొక్క దాంట్లోకి వచ్చేసి 75 క్వశ్చన్స్ ఉంటుంది. మాక్సిమం డ్యూరేషన్ వచ్చి 150 minutes, అంటే ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చి ఒక్కొక్క మినిట్ వేయడం జరుగుతుంది అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసి ఒక్కొక్క మార్క్ అనమాట అండి. టోటల్గా 150 మార్క్స్ అనేటువంటిది కేటాయించడం జరుగుతుంది. 150 questions, 150 minutes, 150 మార్క్స్ అనేటువంటిది మనకు కేటాయించడం జరుగుతుంది అనమాట అండి. ఈ 75 questions చూసుకున్నట్లయితే కనుక జనరల్ స్టడీస్, అదే రకంగా మెంటల్ ఎబిలిటీ అనేటువంటి ఈ 2 టాపిక్ల నుంచి మనకి 75 questions అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. జనరల్ సైన్స్, అదే రకంగా జనరల్ మ్యాథమెటిక్స్ SSC స్టాండర్డ్స్ నుంచి మనకి 75 questions అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. అయితే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 2 కలిపి 75 questions వస్తాయన్నారు, కానీ దేని వెయిటేజ్ ఎంత ఉంటుంది అనేటువంటిది మాత్రం క్లియర్గా మెన్షన్ చేయలేదు. కాబట్టి రెండింటికి సంబంధించినటువంటి 75 questions వస్తాయనేటువంటిది జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుంచి 75 questions, జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ నుంచి 75 questions అనేటువంటిది ఈ రకంగా 150 questionsకి 150 మార్క్స్ ఉంటుందన్నమాట అండి. అయితే ఈచ్ క్వశ్చన్ వచ్చి 1 mark అని చెప్పి తెలపడం జరిగాను. అదే రాంగ్ ఆన్సర్ చేసినటువంటి 1/3 అంటే 0.33 అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ ఉన్నట్లుగా కూడా మనకి ఇందులో తెలపడం జరిగింది అనమాట అండి. పార్ట్ ఏకి సంబంధించినటువంటి పార్ట్ ఏ, పార్ట్ బి అనమాట అండి. పార్ట్ ఏ సిలబస్ చూసుకున్నట్లయితే 75 మార్క్స్ సంబంధించినటువంటి జనరల్ స్టడీస్, అదే రకంగా మెంటల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే కనుక జనరల్ సైన్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఉంటుంది, అదే రకంగా స్టేట్ అఫైర్స్ కూడా ఉంటుంది. హిస్టరీ ఇన్ ఇండియాకి సంబంధించినటువంటి హిస్టరీ అనేటువంటిది, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటుగానే అలాగనే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా ఫోకసింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జియోగ్రఫీతో పాటుగానే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ కూడా, అదే రకంగా ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ అనేటువంటిది, మెంటల్ ఎబిలిటీలో రీజనింగ్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటిది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ సబ్ టాపిక్స్ తోటి పార్ట్ ఏ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక 8 టాపిక్స్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. ఈ 8 టాపిక్స్ నుంచి మనకి 75 questions అనేటువంటిది మనకి రావడం జరుగుతుంది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పార్ట్ బి అనమాట అండి. పార్ట్ బిలో చూసుకున్నట్లయితే జనరల్ సైన్స్ అనేటువంటిది SSC స్టాండర్డ్స్ ఉంటుంది అనమాట అండి. ఫస్ట్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, సెకండ్ వచ్చేసి లివింగ్ వరల్డ్, థర్డ్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్సర్షన్, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ అనేటువంటిది. దీంట్లో చూసుకున్నట్లయితే కనుక సబ్ క్యాట్ చూసుకున్నట్లయితే కనుక రీప్రొడక్షన్ అండ్ గ్రోత్, అదే రకంగా హెరిడిటరీ అండ్ ఎవల్యూషన్. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి నేచురల్ రిసోర్సెస్, మెటల్స్, నాన్ మెటల్స్ అనేటువంటి దాన్ని, దాంతో పాటుగానే కార్బన్ కాంపౌండ్స్. నెక్స్ట్ 7th వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది. నెక్స్ట్ ఎథనోబాటనీ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. దీంట్లో సబ్ కేటగిరీస్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. దీంతో పాటు ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 8 సబ్ టాపిక్స్ అనేటువంటిది కేవలం మనకి జనరల్ సైన్స్లో రావడం జరిగింది అనమాట అండి. దాని తర్వాత జనరల్ మ్యాథమెటిక్స్లో చూసుకున్నట్లయితే కనుక జనరల్ మ్యాథమెటిక్స్లో అర్థమెటిక్స్, జియోమెట్రీ, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అనేటువంటిది, ఈ 3 టాపిక్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. టోటల్ 11 టాపిక్స్ నుంచి మనకి 75 questions అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఇది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అదే రకంగా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి సిలబస్ అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక ఫర్ ద పోస్ట్ ఆఫ్
ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి ఎవరైతే పోస్ట్ అప్లై చేసుకుంటున్నారో వారికి సంబంధించినటువంటిది అనమాట అండి. ఇందులో కూడా 2 పార్ట్లు ఉంటాయి అనమాట అండి. సేమ్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది పార్ట్ ఏ కింద ఉంటుంది అనమాట అండి. అంటే దాంట్లో మనం చూసినట్లయితే కనుక జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ అనేటువంటిది పేపర్ 1, 2 పేపర్ పార్ట్ ఏ, పార్ట్ బిలో ఉన్నటువంటి టాపిక్స్ని క్రోడీకరిస్తూ పార్ట్ ఏలో ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట అండి. అది 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. జనరల్ ఫారెస్ట్ వచ్చేసి 75 క్వశ్చన్స్, 75 మార్క్స్. టోటల్గా 150 క్వశ్చన్స్, 150 మినిట్స్, 150 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఒక్కొక్క దానికి వచ్చేసి నెగిటివ్కి వచ్చేసి 0.33 అనేటువంటిది పెనాల్టీ ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. సిలబస్ స్క్రీనింగ్ మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ స్టడీస్, అదే రకంగా మెంటల్ ఎబిలిటీ, దానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ ఇండియన్ జియోగ్రఫీ ఫోకసింగ్ ఆన్ ఏపీ. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక దాంతోపాటుగానే ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, మెంటల్ ఎబిలిటీ, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సేమ్ పార్టీలో ఉన్నటువంటి దాంతో. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో వచ్చేసి అర్థమెటిక్స్, జియోమెట్రీ, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అనేటువంటి దాని టాపిక్స్ అనేటువంటిది అందులో వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్రీ అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఫారెస్ట్రీలో ప్లాంట్ సైన్స్ అనేటువంటిది ఉంటుంది, అదే రకంగా ఫారెస్ట్స్ అండ్ ఎకాలజీ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ హార్టికల్చర్ అనేటువంటిది ఉంటుంది, సాయిల్ అండ్ సైన్సెస్ అనేటువంటిది ఉంటుంది అనమాట. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ షెడ్స్ అనేటువంటి దానికి సంబంధించినటువంటిది వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ అనేటువంటి దాంతో పాటుగానే జనరల్ సిల్వికల్చర్, అదే రకంగా అగ్రో ఫారెస్ట్రీ అండ్ సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, జనరల్ సిల్వికల్చర్, నెక్స్ట్ అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ అనేటువంటి దాంతో పాటుగానే యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనేటువంటి దాంతో పాటుగా ఎకనామిక్ జియాలజీ, నెక్స్ట్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దాంతో పాటుగానే రిమోట్ సెన్సింగ్ అండ్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్ అనేటువంటి దాంతో పాటుగా ఎన్విరాన్మెంటల్ సైన్స్లోనే మనకి రెన్యూవబుల్ సైన్స్ అనేటువంటిది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే కనుక 11 సబ్ టాపిక్స్లోంచి 75 క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ దాంట్లో చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి ఈ యొక్క 3, నెక్స్ట్ ఈ యొక్క 8, టోటల్గా 11 నుంచి 75 క్వశ్చన్స్, 11 టాపిక్స్ నుంచి 75 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సేమ్ కింద పార్ట్ బిలో కూడా 11 టాపిక్స్ నుంచి 75 క్వశ్చన్స్ అనమాట అండి. ఈ రకంగా వెలిసి మనకు మొత్తం 150 క్వశ్చన్స్ సంబంధించినటువంటిది ఉంటుంది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ డేట్ అనేటువంటిది మర్చిపోకండి, 15th జూలై దీనికి వస్తుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది కూడా, అంటే నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్ అనేటువంటిది వస్తుందన్నటువంటి నేపథ్యంలో ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఏపీపీఎస్సీలో మనకు పొందుపరచడం జరిగింది అనమాట. ఏపీపీఎస్సీలో ఈ రకంగా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి వెబ్ నోట్ అనేటువంటిది, అదే రకంగా సిలబస్ అనేటువంటిది సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మరిన్ని వీడియో అప్డేట్ గురించి మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.